వెల్కమ్ టు రమ్య వ్లాగ్స్. ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు 2 ఆనియన్స్, కర్రీ లీవ్స్, కొరియండర్, 2 స్పూన్స్ జీలకర్ర, ఉప్పు, సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, గార్లిక్. ముందుగా కడాయి పెట్టుకొని మనము కడాయి హీట్ అయ్యే వరకు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే 2 ఆనియన్స్ అండ్ ఒక గార్లిక్, 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడరు, కాస్త చింతపండు, అర టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మీరు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చాలా ఫైన్ పేస్ట్ వద్దు, జస్ట్ ఒక రౌండ్ మిక్సీలో ఒక రౌండ్ వేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు వేసి పచ్చశనగపప్పు అర టీ స్పూను, వేసి బాగా వేయించండి. మినప్పప్పు అర టీ స్పూను, పచ్చశనగపప్పు అర టీ స్పూన్ వేయాలి. అది దోరగా వేగాలి. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేయాలి. బాగా ఆయిల్లో ఫ్రై కావాలి ఆ మసాలా పేస్ట్. ఆయిల్ పైనికి తేలే వరకు ఆ మసాలా పేస్ట్ని మగ్గనివ్వాలి. అర టీ స్పూన్ పసుపు వేసాను. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. జస్ట్ ఒక 1/4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. వాటర్ మీకు ఎలా కావాలో అలా కొద్దిగా వేసుకోండి, చాలా వద్దు. ఇది కర్రీలాగా వద్దు, కొంచెం ఫ్రై లాగా వస్తుంది. నెక్స్ట్ నేను ఇక్కడ 6 ఎగ్స్ని తీసుకున్నాను. ఇది బాయిల్డ్ ఎగ్ కాదు, రా ఎగ్. ఇప్పుడు మసాలా అంతా వేగినాక అందులోనే ఎగ్స్ని బ్రేక్ చేసుకొని 6 ఎగ్స్ వేసాను. మూత పెట్టి సిమ్లోనే ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. మధ్యలో ఒక 5 మినిట్స్ తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మళ్ళీ మనము మూత పెట్టాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూస్తే ఆయిల్ అంతా పైనకి తేలుతూ ఉంటుంది. మన ఎగ్ మసాలా రెడీ అవుతుంది. ఫైనల్గా మనము కొరియండర్ని యాడ్ చేసుకోవాలి. ఫుల్ ఇలా డ్రై అవ్వాలి. డ్రై అయ్యే వరకు మీరు ఇలానే మిక్స్ చేసి ఫైనల్గా కొరియండర్ని యాడ్ చేసుకోండి. ఎగ్ మసాలా రెడీ అయింది. ఇది చపాతీలోకి కానీ రైస్ కానీ బెస్ట్ కాంబినేషన్. ఈ స్టైల్లో ఎగ్ మసాలాని ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కడాయిలోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఎగ్ మసాలా రెడీ అయింది.
ఈ స్టైల్లో ఎగ్ మసాలాని చేసి ట్రై చేసి చూడండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేసి.